కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం కోతుల చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి కోతులను గ్రామం నుంచి వెళ్లగొట్టిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కోతులను వెళ్లగొట్టే పనిలో పడ్డాడు చిరంజీవి. సర్పంచ్ నామినేషన్ కన్నా ముందే ములుగురు చిరంజీవి గారు కోతులు పట్టించడం జరుగుతుంది. స్థానిక సర్పంచ్ అభ్యర్థి చిరంజీవి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోతుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు. కేవలం హామీ ఇవ్వడమే కాకుండా మాట మీద నిలబడి ఆచరణలో చూపేందుకు సిద్ధమయ్యాడు. కోతులను పట్టుకోవడంలో నిపుణులైన వారిని ప్రత్యేకంగా గ్రామానికి రప్పించాడు. వారు గ్రామంలోని కోతులను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో కోతులకు ఆహారం ఎరగవేసి వాటిని బంధిస్తున్నారు. అనంతరం వాటిని తీసుకువెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. సర్పంచ్ బరిలో ఉన్న ఇతర అభ్యర్థులు ఇంకా ప్రచారంలో మునిగి ఉండగా చిరంజీవి మాత్రం ఎన్నికలకు ముందే గెలుపు ఓటమితో సంబంధం లేకుండా కోతుల సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టడంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వెన్నంపల్లి గ్రామానికి మాకు అగ్రిమెంటు సంవత్సరం ఇచ్చిండు. సంవత్సరం దాకా ఆయన గెలిచినట్టు అయ్యేదంటే సంవత్సరం దాకా కోతి లేకుండా చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. 3,50,000కు ఈ ఊరు కోతి లేకుండా పాత పల్లె కానీ వెన్నంపల్లి ఊళ్ళే కానీ మొత్తం లేకుండా పట్టడానికి ఇప్పుడు ఈరోజు అవి మళ్ళీ 150 కోతి పడ్డది.